మత్తు ఇవ్వందే ఇవాళ ఏ సర్జరీ కూడా పూర్తి కాదు. అయితే మత్తు వైద్యంపై ఇవాళ చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. మత్తు ఇవ్వడం అనేది ప్రమాదకరమని, ఒక్కోసారి ప్రాణాంతకమనే నమ్మకం చాలా మందిలో కనిపిస్తుంది. అలాగే కాన్పు తర్వాత నడుం నొప్పికి వెన్నుకు మత్తు ఇవ్వడమే కారణమని ఇలా అనేక రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. అసలు అనస్థీషియా గురించిన ఈ నమ్మకాల్లో నిజమెంత? మత్తు వైద్యంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అనస్థీషియా ఇవ్వగానే వెంటనే రోగి స్పృహ తప్పుతాడా? చాలామందికి మనం అనస్థీషియా అంటే మత్తు డాక్టర్ అంటే ఈయన మత్తు ఇచ్చి మనల్ని ఇచ్చేసేస్తాడు అనేది చిన్న అపోహ ఉంది జనాల్లో. మోస్ట్ సేఫెస్ట్ ప్రాక్టీస్ అనస్థీషియా చేసేవాళ్ళు. ఎందుకంటే మేము చదువుకున్న దీంట్లో అన్నిట్లో ఎంత సేఫ్గా పేషెంట్ని ఆపరేషన్ చేసి హ్యాపీగా వాళ్ళ ఇంటికి పంపించడం అనేది మన మెయిన్ పెరి ఆపరేటివ్ మేనేజ్. బిఫోర్ ఈవెన్ కమింగ్ పేషెంట్ టు ద హాస్పిటల్ అప్పుడు ఆయన చూసి పేషెంట్ ఆయనకి ఏం మెడికల్ కండిషన్స్ ఉన్నాయి అది మనం మనసులో పెట్టుకొని ఈయనకి ఎంత అనస్థీషియా ఇస్తే ఎంత సేఫ్గా మనం ఈయన పేషెంట్ కాంప్లికేషన్స్ లేకుండా బయటకు పడిపోతారు అనేది మేము ఆలోచిస్తాం. దాన్నే ప్రీ అనస్థెటిక్ చెకప్ అంటాం, పిఏసి. అది చేసిన తర్వాత సర్జన్తో డిస్కస్ చేసి ఆపరేషన్ డ్యూరేషను, ఎలాంటి టైప్ ఆఫ్ అనస్థీషియా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మా దగ్గర నుంచి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని మనం ఆ రకంగా అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. అనస్థీషియా మోస్ట్ సేఫ్ అండ్ రిలయబుల్ అండి. మత్తు ఇవ్వడం ప్రాణాంతకమనే నమ్మకంలో నిజమెంత? అనస్థీషియా ఫెయిల్ అవ్వడం అనేది జరగదండి. అనస్థీషియాలజిస్ట్ అనే పర్సన్ కంటిన్యూస్గా పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఎంటర్ అయినప్పటి నుంచి పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత బయట రికవర్ అయ్యి పోస్ట్ ఆప్ అనే కేర్ అంటాం కదా, పిఏసియు యూనిట్ అంటాం, పోస్ట్ అనస్థెటిక్ కేర్ యూనిట్ వరకు అనస్థీషియాలజిస్ట్ కంటిన్యూస్గా ఆ పేషెంట్ పక్కన ఉండడం జరుగుతుంది. ఎంత డోసు ఇవ్వాలో డోసు పరంగా పేషెంట్కి అవసరాన్ని బట్టి మేము డోసు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం. పేషెంట్ లేచి కూర్చోవడం అనేది జరగదు. అనస్థీషియా విఫలమైతే సర్జరీ మధ్యలో రోగి లేచి కూర్చుంటాడా? మనం బొడ్డు పైన ఆపరేషన్స్ జనరల్ అనస్థీషియాలో చేయడం జరుగుతుంది. మోస్ట్లీ మెయిన్ హెడ్ ఇంజురీసు, ఇవి నెక్ సర్జరీసు, నెక్ దగ్గర థైరాయిడ్ సర్జరీస్, ఇవన్నీ మోస్ట్లీ జనరల్ అనస్థీషియాలో చేయడం జరుగుతుంది. ఈ సర్జరీస్ వచ్చి మనం ఇచ్చేటప్పుడు కొన్ని డ్రగ్స్ మనం స్లోగా ఐవీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ డ్రగ్స్ ఇచ్చినప్పుడు స్లోగా పేషెంట్ బ్రీతింగ్ స్లోగా స్టాప్ అయిన తర్వాత మేము మా ఓన్ బ్రెత్స్, పేషెంట్కి ఇవ్వాల్సిన బ్రెత్స్ మేము ఇస్తూ మిషన్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. సో పేషెంట్కి ఏ రకంగా కానీ పేషెంట్ అన్కాన్షియస్ అవ్వడం, ఇది ఓన్లీ తాత్కాలికంగా సర్జరీ అయ్యేంత వరకే పేషెంట్ అన్కాన్షియస్గా ఉంటాడు. వన్స్ సర్జరీ అయిన తర్వాత, వన్స్ అన్ని క్లియరెన్స్ వచ్చిన తర్వాత పేషెంట్ మత్తులో నుంచి బయటికి తీయడం జరుగుతుంది. అనస్థీషియాను కేవలం మేజర్ సర్జరీలోనే ఇస్తారా? అనస్థీషియా రోల్ అనేది అన్నిట్లో ఉందండి. మేజర్ ఆపరేషన్సే కాదు, మైనర్ ఆపరేషన్స్. పేషెంట్కి ఎక్కడ నొప్పి లేకుండా చేయాలి అంటే అనస్థీషియాలజిస్ట్ అనే పర్సన్ ఒకడు మనిషి ఉండాలి. సో ఎనీ టైం చిన్న గోరు తీయాలన్నా కూడా అనస్థీషియా ఇవ్వాలి. ఎవరు కానీ నాకు గోరు తీసేయండి, నాకు నొప్పి లేకుండా అనేది జరగదు. సో ఆ పేషెంట్ కూడా మనం ఫింగర్ బ్లాక్ ఏదో ఒక బ్లాక్ ఇచ్చి చేయడం జరుగుతుంది. సో అనస్థీషియా అనేది ప్రతి వయసు అందరికి ఇవ్వచ్చు. అనస్థీషియాతో రోగికి మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుందా? జనరల్గా ఈ డ్రగ్స్ అన్నీ మనం టైం బౌండ్ అండి. డ్యూరేషన్ ఆఫ్ దీస్ డ్రగ్స్ జనరల్గా అనస్థీషియా వచ్చి వెరీ షార్ట్ యాక్టింగ్ డ్రగ్సే మనం వాడుతుంటాం జనరల్గా. ఎందుకంటే పేషెంట్ మనకు రికవర్ అవ్వాలి కాబట్టి ఏ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ పేషెంట్కి ఉండదు. జనరల్గా మీరు అనుకున్నట్టు మైండ్ మీద వెరీ సేఫ్. పేషెంట్ ఆపరేషన్ ముందు ఎలా ఉన్నారో సౌండ్ మైండ్తో, ఆపరేషన్ అయ్యాక కూడా సేమ్ సౌండ్ మైండ్తోనే ఉంటారు. మత్తు మందులకు బానిసగా మారే ప్రమాదం ఉంటుందా? 100% లేదండి. బట్ డిపెండెన్సీ అనేది ఒక్కొక్క ఇండివిజువల్ మేల్ పట్టు ఉంటుందండి. జనరల్గా ఆల్కహాలిక్స్, డ్రగ్ అడిక్ట్స్, వీళ్ళకి మనం జనరల్గా సమ్టైమ్స్ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి పేషెంట్స్లో ఆల్రెడీ వీళ్ళ బాడీలో సిస్టంలో కొంచెం ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ వెళ్ళడం వల్ల వీళ్ళకి మనం రొటీన్గా ఇచ్చే డోసు మోతాదులో ఇస్తే సమ్టైమ్స్ వీళ్ళు ఆ ఎఫెక్ట్ అడిక్వేట్గా రాకపోవచ్చు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం డోసు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అది ఒక్కటే కారణం తప్పితే జనరల్గా రెగ్యులర్ పేషెంట్స్కి మేము ఇచ్చే డ్రగ్స్ వల్ల ఏ డిపెండెన్సీ రాదు. పెద్ద వయసు వారికి, వృద్ధులకు అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదా? 100% తప్పండి. అది ప్రతి వయసు పుట్టిన బిడ్డ నుంచి ఎంత పండు ముసలి పర్సన్కైనా మన అనస్థీషియా సేఫ్గా ఇవ్వచ్చండి. మన దగ్గర ప్రాక్టీసు
సో ప్రపంచంలో ఎక్కడైనా ఏ టైప్ ఆఫ్ పేషెంట్ కన్నా మన అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. అనస్థీషియా అనేది కేవలం శరీరాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుందా? లాంగ్ టర్మ్ మైండ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి ఇందులో. జస్ట్ డ్యూరింగ్ సర్జరీ అవుతున్నప్పుడు పేషెంట్కి ఏమి గుర్తుండ అవేర్నెస్ అంటారు. మెయిన్గా అవేర్నెస్ అనేది పేషెంట్కి ఏమి తెలియదు. ఆయనకి సర్జరీ జరుగుతుంది, నాకు ఎవరో కొంచెం ఇట్లా కత్తి పెట్టి కోసారు, లేదంటే ఈ ఆపరేషన్ చేశారు, ఆ ఆపరేషన్ అనే అవేర్నెస్ ఏం తెలియకుండా మేము ఆ డ్రగ్స్ ద్వారా మేనేజ్ చేస్తాం తప్పితే బాడీ కంటే సిస్టమ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. కొంచెం డ్రగ్స్ ఇవ్వడం వల్ల కొంచెం సమ్టైమ్స్ కొన్ని డ్రగ్స్ వల్ల కార్డియాక్ మీద ఎఫెక్ట్ రావచ్చు, లంగ్స్ మీద ఎఫెక్ట్ రావచ్చు, కిడ్నీ మీద ఎఫెక్ట్ రావచ్చు. కానీ మేము అన్ని డోసులు క్యాలిక్యులేట్ చేసి ఆ డోస్ ప్రకారం ఇస్తుంటాం కాబట్టి మోస్ట్లీ ఏం ఇష్యూస్ ఉండదు. మైండ్కి అయితే ఏం ఇష్యూ. అనస్థీషియాను ఎల్లప్పుడూ ఇంజెక్షన్ల ద్వారానే ఇస్తారా? మెజారిటీ అనస్థీషియా అనేది ఇంజెక్షన్స్ ద్వారా అండి. ఎందుకంటే మోస్ట్ ప్రాబ్లీ అదే ఎక్కువ సార్లైనా ఎన్ని మోతాదులైనా ఇచ్చుకోవచ్చు, ఎన్నిసార్లైనా రిపీట్ చేసుకోవచ్చు. రెండవది గ్యాస్ ద్వారా ఇస్తాం. కొన్ని సిఓఫ్లోరిన్ అంటారు, కొంతమంది పిల్లలకి జనరల్గా మేము సిఓఫ్లోరిన్ వాడుతుంటాం, అడల్ట్స్కి ఐసోఫ్లోరిన్ వాడుతుంటాం. ఈ గ్యాస్ పరంగా కూడా షార్ట్ కేసెస్కి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ డ్యూరేషన్ వ్యవధి ఎక్కువ అవసరం లేదు, మాకు పేషెంట్ రికవరీ బాగుండాలి, వెంటనే వెళ్ళిపోవాలి ఆ ఇంటికి అన్న పేషెంట్స్కి డే కేర్ అంటాం కదా, అట్లాంటి పేషెంట్స్కి మేము లైట్గా ఒక అనెస్థెటిక్ గ్యాస్ అని పెడతాము విత్ ఆక్సిజన్తో. అది మిక్స్ చేసి పెట్టినప్పుడు కొంచెం పేషెంట్ కదలకుంటూ ఉంటారు, చేయాల్సిన ప్రొసీజర్ చేసుకొని వెంటనే పేషెంట్ రికవర్ అవ్వడం జరుగుతుంది. చాలామందికి బయట సొసైటీలో అనస్థీషియా డాక్టర్స్ అంటే అనస్థీషియా వీళ్ళు డ్రగ్స్ ఇచ్చేస్తారు, మనకేమి పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి అనస్థీషియా వల్ల, ఆపరేషన్ చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు రిస్క్ అని. ఎనీ టైప్ ఆఫ్ కేసు ఏ వయసు వాళ్ళకన్నా అనస్థీషియా వెరీ సేఫ్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో మన అసోసియేషన్ ఆఫ్ అనస్థీషియా సొసైటీ ఆఫ్ అనస్థీషియా అనేవాళ్ళు మనం గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ ప్రకారం పేషెంట్ ఏ కేటగిరీలో చూసుకొని ఆ కేటగిరీ ప్రకారం వాళ్ళకి సర్జరీ ప్లాన్ అట్ ది సేమ్ టైం అనస్థీషియా ప్లాన్ చేసి సేఫ్గా అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో అనస్థెటిస్ట్ వల్ల జనరల్గా పేషెంట్ చనిపోవడం అనేది చాలా తక్కువ. అనస్థీషియాపై ప్రచారంలో ఉన్న నమ్మకాలన్నీ చాలా వరకు అపోహలే. మత్తు వైద్యం ఇవాళ చాలా సురక్షితమైంది. దీంతో దుష్ఫలితాలు చాలా తక్కువని చెప్పుకోవాలి.